సార్ నమస్తే సార్. సో వైఎస్ షర్మిల ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి తను స్వయంగా ఒక పార్టీ స్థాపించిన తర్వాత ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ వాళ్ళన్న జగన్తో పాటు కలిసి తన ఫోన్ ట్యాపింగ్ కానీ తన రిలేటివ్స్ అందరు ఫోన్ ట్యాపింగ్ చేయించారు అనే విధంగా తన జీవితాన్ని సర్వనాశనం చేశారని ఆరోపిస్తుంది. సో మీరేం చెప్తారు? చేసి ఉండొచ్చు, ఎందుకంటే మరి వీళ్ళంతా ఒక పార్టీ కాబట్టి, ఈ పార్టీలోంచి ఆవిడ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి చేసింది చేయలేదనేది మనం చెప్పలేం. కానీ ఎందుకంటే విడిపోయిన తర్వాత ఇక ఆరోపణలు అనేది ఒకరికొకరు చేసుకుంటారు, ఇది కరెక్ట్. ఇప్పుడు కవిత కూడా విడిపోయారు, మరి వీళ్ళని విమర్శిస్తున్నారు, ఇటు కాంగ్రెస్ విమర్శిస్తున్నారు, బీజేపీని విమర్శిస్తున్నారు, బీఆర్ఎస్ కూడా బీజేపీలో కలిసిపోద్దని అంటున్నారు. ఇవి రాజకీయాల్లో ఉండే డ్రామాలే. ఇప్పుడు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి, సో ఆయన ఇంట్లో అంటే ఆస్తుల విషయంలో కావచ్చు కోర్టు వరకు లాగే, మరి ఈ విషయంలో కూడా ఈ విధంగా తను పార్టీ పెట్టుకుని సొంతంగా ఉన్నప్పటికీ కూడా తన జీవితాన్ని నాశనం చేయడం అనేది ఒక అన్నగా కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. షర్మిల విషయంలో జగన్ మాత్రం చాలా ద్రోహం చేశాడు. నీకు తెలుగులో చెప్పాలంటే చాలా మోసం చేశాడు, అర్థమైందా? చాలా మామూలు విషయం కాదు. ఆమె ఎట్లా అంటే అతను జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసి ఏదో జగన్ అన్న ఇసిరిన బాణం అని చెప్పి చాలా చాలా రకాలుగా తిరిగి చాలా విశ్వ ప్రయత్నాలు చేసింది తనను గెలిపించడం కోసం. తన ప్రాణాలకు సైతం లెక్క చేయకోకుండా జగన్ గెలుపుకు కారణం. అట్లాంటి చెల్లెల్ని మరి పక్కన పెడితే ఎంత బాధ అనిపిస్తుంది. అది సార్ అప్పుడు ఎప్పుడో తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి విషయము సడన్ గా ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు షర్మిల గారికి? ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఇంకా కుట్రల్లో కుతంత్రాలు పన్నుతున్నారు కాబట్టి ఆ బాధ తట్టుకోలేక ఆమెకి మనసు బాధ కలిగి చెప్తుండొచ్చు. ఇంకా నెక్స్ట్ రాజకీయాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి, ప్రాంతీయ ఎలక్షన్లు అవి ఉన్నాయి. ఈ ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చేసుకుంటారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులకి అంటే ఆయన జనాల పట్ల కావచ్చు, ఆయన పార్టీ పట్ల కావచ్చు, ప్రవర్తిస్తున్న తీరుకి మీరు ఆయనకు పలానా సజెషన్స్ ఇవ్వాలంటే ఏం చెప్తారు వైఎస్ఆర్సీపీ పార్టీకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తానంటే, ఆయన్ని కొన్నాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని పరిపాలన చేయమని చెప్తున్నా, పరిపాలన చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్తున్నా. ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినోడి కోసం ఇవాళ వెళ్ళి పరామర్శించడం కరెక్ట్ కాదు. రేపో ఎల్లుండో మోడీ గారు వస్తున్నాడు. ఇప్పుడు మా 2 రాష్ట్రాలకు కూడా ఆయన చాలా హెల్ప్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. ఇట్లాంటప్పుడు గొడవలు చేయడం కరెక్ట్ కాదు. పుట్టు పుణ్యానికి ఈయనే ఏదో ప్రోగ్రామ్స్ పురంగాయించుకుని పొగాకు గూడౌన్స్ అని, మిర్చి యాడ్స్ అని ఎవడు అడుగుతున్నాడు? అదొకటి. వెళ్తే వెళ్ళు, 100 మందో 200 మందినో జనాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చి, అది రాజకీయ నాయకుడి లక్షణం. వేల మందిని పోగు చేసేసి ఏదో అవాంతరాలు సృష్టించాలి, గొడవలు చేసేయాలి, అది కరెక్ట్ కాదు. ఏ రాజకీయ నాయకుడన్నా వెళ్ళు, ఆపదలో ఉన్న వాళ్ళని పరామర్శించు, ఏదైనా హెల్ప్ చేయాలంటే చెయ్యి, అది కరెక్ట్. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వేల మందిని 1,00,000 మందిని తీసుకెళ్ళి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అంతరాయాలు కలిగించకూడదు. అంటే ఈరోజు పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు, అయినా కానీ జనం 30,000 మంది 50,000 మంది వరకు వచ్చారు. ఇది జనాదరణ పొందిన నాయకుడు కాబట్టి జనాలు ఉన్నాడు అన్న టైప్లో చెప్తున్నారు. అవి పిచ్చి మాటలు. జనాదరణ ఎవరికి ఉంటుంది? ఏంటి ఏమన్నా రాజకీయ టైం ఇది జనాదరణ రావడానికి? ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, నువ్వు రప్పించుకుంటున్నావు, అర్థమైందా? జనాన్ని పోగు చేసుకోవటం జగన్ అలవాటు. మీకు ఒక మాటలో చెప్పాలంటే అర్థమైందా? మీరేమన్నా అనుకోండి, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా జనాన్ని పోగు చేసుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు అయినా జనాన్ని పోగు చేసుకు కరెక్ట్ కాదు. ఆ సమస్య పరిష్కారం కోసం వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి ఏంటి ఆ సమస్యను పరిష్కరించుకొస్తే మంచిది. దాని మీద 100% చేయించుంటారు అని చెప్పొచ్చు, 99% కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారిని, రేవంత్ రెడ్డిని ఇరికించారు అప్పుడు. తర్వాత రీసెంట్గా పెద్ద వాళ్ళందరూ కూడా ఫారిన్కి పారిపోయారు కదా. అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయినటువంటి IPS IAS క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫారిన్కి పారిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే, ఏంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అయితే డౌట్ లేకుండా కేసీఆర్కి కేటీఆర్కి అదొక ప్రవృత్తి అయిపోయింది. వాళ్ళ వృత్తి రాజకీయము, ప్రవృత్తి వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ అయిపోయి వీళ్ళిద్దరు ఇక్కడ షర్మిల గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి? జగన్ గారితో కుమ్మక్క అవ్వడానికి, షర్మిల విషయం కాసేపు పక్కన పెట్టేస్తే జగన్ గారితో కుమ్మక్క అవ్వడానికి కారణం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గెలవడానికి ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నాగార్జున సాగర్ డ్యామ్ పైన అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి ఓవర్ నైట్, అంటే రేపు ఎలక్షన్స్ ఓట్లు వేయాలి తెలంగాణ ప్రజలంతా కూడా. తెలంగాణ ప్రజలు రేపు ఓటేయాల్సి ఉంటే ఈరోజు నైట్ పోలీసుల్ని పంపించాడు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి అనుకుంటాను. నాగార్జున సాగర్ ఆర్ శ్రీశైలం, ఐ డోంట్ నో. అంటే ఇద్దరికి కూడా పరస్పరం నీటి పంపకం ఉన్నటువంటి ఒక ప్లేస్కి
పోలీసుల్ని పంపించాడు. అంటే ఏంటి అంటే అరే కేసీఆర్ ఓడిపోతే గనక రేవంత్ రెడ్డి గెలిస్తే ఇంకా ఆంధ్ర వాళ్ళు పెత్తనం చెలాయిస్తారు అనే ఒక ఫీలింగ్ తీసుకురావాలి. తీసుకొస్తే అప్పుడు కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ గెలిస్తే జగన్కి అక్కడ సపోర్ట్ చేస్తాడు నెక్స్ట్ ఎలక్షన్స్లో. జగన్కి సపోర్ట్ చేశాడు అంటే ఇద్దరు కలిసి కేసీఆర్ ఇక్కడ ధనిక రాష్ట్రం అని చెప్తూ తెలంగాణను అడుక్కు తినేలా చేశాడు. ఇప్పుడు పాపం రేవంత్ రెడ్డి అక్కడో ఇక్కడో అడుక్కొచ్చి ఎలాగోలాగా జీతాలు ఇస్తున్నాడు. అలాగే అక్కడ కూడా మా రాష్ట్రాన్ని అయితే మాది ఆల్రెడీ అడుక్కు తిన్న రాష్ట్రమే, ఏమీ అమరావతి అంటే రాజధాని కూడా లేకుండా అడుక్కు తింటున్న రాష్ట్రము. దాన్ని ఆ ఉన్న సహజ వనరులు ఆంధ్రాలో ఎంతగా ఉన్నాయో తెలుసు, అవన్నీ మొత్తం లేపేశాడు. కొండలకన్నింటికి గుండ్లు కొట్టేసి వాళ్ళ ఎమ్మెల్యేలు మట్టితో సహా దోచుకున్నారు. అలా దోచుకోవడం కోసం పరస్పర సహకారంలో భాగంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఎవరు? కేసీఆర్ ఫ్యామిలీ, జగన్ ఫ్యామిలీ. అయితే ఇక్కడ షర్మిల ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే షర్మిలకి ఆస్తి విషయాల్లో తగాదాలు ఎప్పుడైతే వచ్చాయో ఆవిడ ఏదో గొప్ప వ్యక్తి అని నేను చెప్పను. అన్న కోసం అంటే మా నెత్తిన జగన్ని పెట్టడంలో అంటే మా ఆంధ్ర ప్రజల నెత్తిన జగన్ని పెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె పాదయాత్ర చేయకపోతే ఈరోజు జగన్ పార్టీ ఉండేది కాదు. కాబట్టి ఆమెను కూడా నేనేం సమర్థించాలనుకోలేదు. కానీ ఆమె బయటకు వచ్చాక ఇంకా మనం సినిమాలో చూసాం కదా, ఏదో సినిమాలో పదవి కోసం తండ్రిని చంపేయాలని చెల్లిని చంపేయాలని అన్న ఇలాంటి స్కెచ్లు వేసుకునే ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ అలాంటి లక్షణాలు వీళ్ళకు ఉంటే ఒకరికి ఒకరు పొసగనప్పుడు ఆటోమేటిక్గా ఆమె బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఎవరితో చంద్రబాబుతో మాట్లాడుతుందా, మోదీతో మాట్లాడుతుందా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం జగన్ కేసీఆర్ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు ఖచ్చితంగా. ఆల్రెడీ చాలా సంఘటనలు జరిగాయి కాబట్టి 100% చేశారు. విషయం అన్న, ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగిందని ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉండి సడన్ గా ఇప్పుడే ఎందుకు చెప్తున్నట్టు షర్మిల గారు? షర్మిల ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు అనేది ఆమె యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక మంచి బలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు నీతో నేను పోరాడకుండా సైలెంట్గా ఉండటం మంచిది. నువ్వు కొంచెం పడ్డప్పుడు నువ్వు నాకు చేసిన ద్రోహాలన్నీ చూసుకునేసి సో ఇంకా నాకు సహకారంగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి నీ మీద వెయిట్ వేయడం అనేది ఒక స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ బలహీనపడ్డాడు, అక్కడ జగన్ బలహీనపడ్డారు. వీళ్ళిద్దరు కలిసి ఒక ఆడపిల్ల ఫోన్ ట్యాప్ చేయడం ఏంటండి? షర్మిల గురించి పక్కన పెట్టేదాం కాసేపు. ఒక ఆడపిల్ల ఫోన్ ట్యాప్ చేయడానికి సిగ్గులేదా మీకు? జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అసలు మీ ఒక బతుకులా అసలు? అలాంటి పనులు చేయటం అనేది చాలా తప్పు కదా. కాబట్టి ఆమె కూడా మనసులో పెట్టుకుంది, నా ఫోన్ ట్యాప్ చేశారు కదా, ఆమెకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఫోన్ ట్యాప్ చేయడం అంటే అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఫోన్లోనే కదా మన జీవితం అంతా ఉంటుంది. సో అనుకునేసి ఆమె వెయిట్ చేసింది సరైన సందర్భం కోసం. ఇప్పుడు వాళ్ళ బతుకంతా కూడా బయట పెట్టేసింది. కేసీఆర్ అక్కడ వాళ్ళు చేసేదేమో కానీ వాళ్ళ అన్న చేసి ఉంటాడు, కానీ ఇక్కడ జగన్ రెడ్డి ఎందుకు చేస్తాడు? వాళ్ళకి సంబంధం ఏమన్నా? అది కాంగ్రెస్, ఇది కాంగ్రెసే కదా. ఎందుకు చేస్తారు? కాదు, కేటీఆర్ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డితో కలిసి చేయించారు. జగన్మోహన్ రెడ్డి కలిసి చేశారంటారా? చేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ వ్యవహారాలన్నీ ఇట్లాగే ఉన్నాయి కదా. మంగళగిరి కూడా ఇట్లాగా నాశనం చేశారు కదా. జగన్ గారిని రప్పించి ఏం చేశాడు? జగన్ గారు నాశనం చేసి వదిలిపెట్టాడు. ఇప్పటికీ బుద్ధి లేదు. ఎవడో సచ్చినోడు కొత్తనాడు, గంజా దమ్ము తాగినోడు కొత్తనాడు. ఈయన చేసే నాయకుడు ఒక ముఖ్యమంత్రి ఆ పనులు చేయొచ్చా? అసలు ముఖ్యమంత్రినే అసలు ఏంది? ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి విషయం పక్కన పెడితే సొంత అన్న, సొంత చెల్లి, తల్లి విషయంలో ఈ విధంగా వ్యవహరించడం కరెక్టే అంటారా? తప్పండి అది. ఒక తల్లికి పుట్టినోళ్ళకి ఇద్దరు, ఒక తల్లికి పుట్టినోళ్ళే కాబట్టి తప్పది. చెల్లెల్ని తిట్టే దేశంలో మొత్తం నిన్ను తిట్టినట్టే కదా. ఏంది? అమ్మని తిట్టినా నిన్ను తిట్టినట్టే కదా. ఎందుకు ఆ పని చేస్తాం? తప్పు కాదు. బుద్ధి తక్కువ మాట్లాడి ఏంది? చీర కట్టుకున్నది మాత్రాన పసుపు చీర కట్టుకుందని అంటే అట్ట ఏంది? అది పద్ధతి కాదు. అది అప్పట్లో వచ్చిన రూమర్ వచ్చినప్పుడు వాస్తవంగా ఇప్పుడు బయటపడింది. అది నిజంగానే జరిగి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఈ కుట్రలో భాగస్తులే అని అర్థమవుతుంది నిజంగా ఇప్పుడున్న పరిస్థితిలో. అప్పుడు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లు చేశారని చెప్పి ఇలా తెలంగాణలో జరిగిందని చెప్పి అందరికీ తెలుసు. కానీ లోపాయి గారిగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కే చేశారని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంటుంది. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయించాలంటే వాళ్ళ చెల్లెల మీద ఏదో పగ కోసం అనుకోవచ్చు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి సీఎం కేసీఆర్, కేటీఆర్ తోని కలిసి చేయించడం అనేది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అవసరం ఏంటి? వాళ్ళ చెల్లెళ్ళు ఒకరిదే కాదు, ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులది పవన్ కళ్యాణ్ గారిది కానీ, మన చంద్రబాబు నాయుడు గారిది కానీ, లోకేష్ది కానీ ఇవన్నీ ట్యాపింగ్ జరిగే ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే దొంగ దొరుకుతాడు. ఖచ్చితంగా దొరికిన తర్వాత ఆయన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారో ఆంధ్ర వాళ్ళు కూడా ఇరుక్కుంటారు ఖచ్చితంగా. అంటే షర్మిల గారు కూడా ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉండి మరి ఇప్పుడు సడన్ గా వచ్చి బయటికి ఈ విధంగా మాట్లాడడం వెనకాల ఏంటి రహస్యం? ఎవరు సైలెంట్గా ఉన్నారు? షర్మిల గారు. ఎవరన్నారు మీతోటి? మీరు చూడలేదమ్మా న్యూస్?
అప్పట్లోనే ఆరోపణ చేసింది, నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, నన్ను ఇలా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు, మా అన్నగారితో కలిపి వీళ్ళందరూ చేస్తున్నారు అనేసి అప్పుడే ఆరోపణ చేసింది, అప్పుడే అనుమానం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి కూడా స్ట్రాంగ్ గా ఫైట్ చేసి ఉండేది కదా. ఇప్పుడేమో గతంలో తన మేనగోళ్ళు ఆస్తి కాజేయడానికి చేశారన్నారు, ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ అని చెప్తారు. లేదు వీళ్ళు ఎలాంటి ప్లాన్లు చేస్తున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానీ, జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, మన షర్మిల ఎవరెవరితో ఎలా కలుస్తుంది, ఏమేమి కలుస్తున్నారు, ఇలాగ చాలామంది ట్యాపింగ్ చేశారని చెప్పేసి అప్పట్లోనే ఆరోపణ చేసింది ఈమె అప్పుడే అందరికీ తెలియజెప్పింది, ఏంటి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది 100%, మీరెవరో దీని మీద చర్య తీసుకోవాలని గట్టిగా అప్పుడే పోరాటం చేసింది. ఖచ్చితంగా ఈరోజు బయటపడింది, నిజమే అయి ఉంటుంది, 100% నిజమై ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన కూడా ఖచ్చితంగా ఇరుక్కుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి లాభం దీనివల్ల? ఏంటి లాభం, వాళ్ళ వ్యూహాలు ఏంటి, వాళ్ళ కథలు ఏంటి, ఆ వ్యూహాలకి మన ప్రతి వ్యూహాలు ఎలా పన్నాలి, మనం నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా గెలవాలి, ఏ కదా ఉంటాయి, రాజకీయ నాయకులు ఏ ఉంటాయి, దొంగ దెబ్బలు కొట్టుకోవడం, దొంగతనం కొట్టుకోవడం, దోసుకోవడం, దాచుకోవడం, ఏ కదా రాజకీయ నాయకులు ఏముంటాయి, ప్రత్యేకంగా ఏముండవు కదా. పేద ప్రజలను ఆదుకుంటున్నామని చెప్పేసి డ్రామాలు ఆడుతుంటారు, వాళ్ళ సొంత మనుషులకు దోచి పెడుతుంటారు. కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పుడు శర్మకి ఎలాగ అబండాలు వేయడం, అబద్ధాలు చెప్పడం అలవాటే అన్న మీద గత సంవత్సరం నుంచి కాలం నుంచి చూస్తున్నాం కదా అని అంటారు. దాని మీద ఏమవుతుందో చెప్పండి, తోడబుట్టిన అన్న, కడుపును పుట్టిన తల్లి ఎవరైనా సరే ఈ స్థాయిలో ఉండి ఇంత గొప్పగా పోరాటం చేసి ఈవేళ కొడుకుని అధపాతాలను తొక్కాలని తల్లి ఎక్కడన్నా చూస్తుందా? ఎంత అన్యాయం జరిగినా తల్లి మాత్రం ఖచ్చితంగా కొడుకుకి న్యాయం చేయాలని చూస్తుంది. కానీ ఇంత దుర్మార్గమైన చర్య జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు కాబట్టి ఎలాంటి ఎథిక్స్ లేనటువంటి వ్యక్తి, తల్లి కానీ, చెల్లి కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, ఎవరైనా కానీ ఆయన దృష్టిలో ఆయనకు కావాల్సిన అధికారం, ఎవరినైనా సరే ఎంత గొప్ప వ్యక్తినైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయాలి అని ప్లాన్ చేసే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. లేకపోతే తోడబుట్టిన చెల్లి మనకు తెలియదా ఆమె ఎలాంటి పోరాటం చేసిందో? ఈయన జైల్లో ఉంటే ఆమె ఎలా చేసింది? పాదయాత్ర చేసి 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 పాపం కాళ్ళు పుండ్లు పడిపోయినా సరే నా అన్న నేరం చేయలేదు, నా అన్న దోసుకోలేదు అని చెప్పి తిరిగి అందరినీ సమాయత్తం చేసి తల్లితో కూడి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి శతవిధాల ప్రయత్నం చేసి అలసిపోయిన వ్యక్తుల్ని ఇతను దొంగ దెబ్బ కొట్టడం నిజం కాదా? కాదని ఎవరైనా మనసున్న మనిషి అన్నాడంటే ఆడికి కూడా అన్న చెల్లెల మీద, అమ్మల మీద ఎథిక్స్ లేని వ్యక్తే. అంత గొప్ప ఫ్యామిలీలో పుట్టి అన్ని వందల వేల కోట్లుండి వాళ్ళకి ఆస్తి తగాదలేందా? బుర్ర లేకపోతే కానీ జగన్మోహన్ రెడ్డికి తల్లిని చెల్లిని ఎవడైనా రోడ్డు మీద పెట్టుకుంటాడా? ఈవేళ 100% కాకపోయినా 90% తల్లి చెల్లి వల్లే ఓడిపోయాడు. ఉన్న 10% ఉంటే పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయాడు. అంతే తప్ప అతను చేసింది ఏం లేదు. నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్లు, ఈ దోపిడీలు, దొంగతనాలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి అలవాటే. ఇది ఖచ్చితంగా ఇరుక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో కూడా. మీడియా ముందులో ఏం చెప్తున్నామా, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కలిపి చాలా అవినావభావ సంబంధాలు ఉన్నాయని మాట్లాడుతుంది కదా. మరి ఇన్ని సంబంధాలు ఉన్నాయని మాట్లాడినప్పుడు ఆమెకి తెలియదా? ఆమె ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు ఆమెకి తెలియదా? ఆమె భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెబుతుంది, ఆమె దగ్గర సన్నిహితులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్తుంది. ఇవన్నీ ఆమెకి తెలియవా? తెలిసి ఉండి కూడా మరి అలా ఎలా ఊరుకుంది? అంటే వాళ్ళ అన్నయ్య ఎన్నిపోవడని అర్థమైంది కదా. మరి ఈమె ఎందుకు వాళ్ళ అన్నకంత విరోధం అయ్యింది? వీళ్ళిద్దరికి ఎక్కడొచ్చినాయి గొడవలు? ఏమైనా గొడవలు ఉంటే మీ అన్న చెల్లెళ్ళు మీరు ఇంట్లో వరకు తేల్చుకోండి. అంతేగాని ఇలా రాజకీయంలో రంగు పులుకొని నువ్వింత అని మీరే కొట్టుకుంటే ఇక్కడ మీకు వాల్యూ ఉండదు కదా. ట్యాపింగ్ చేశారని చెప్పారు కదా సుబ్బారెడ్డి గారు, వచ్చి ఇంటికి వచ్చి చెప్పారు కదా. మరి ఒకప్పుడు టీటీడీ చైర్మన్ గారు అయినటువంటి సుబ్బారెడ్డి గారు మీ ఇంటికి వచ్చి మరీ చెప్పారు కదా. చెప్పినప్పుడు మరి జాగ్రత్త పడుతుంది తెలియదా ట్యాపింగ్ అవుతుందని? ట్యాపింగ్ చేసి ఏం సాధించారు? నిన్ను ఏం సాధించారు? నిన్ను ఏం చేశారు? ఏం చేయలేదు కదా. చేయనప్పుడు ఇట్లా విలేకరులతో ఎందుకు మాట్లాడుతుంది వచ్చి? మరి దానికి కూడా ఒక ఆన్సర్ కావాలి. ఆమెకి ఆ ఆన్సర్ చెప్పడానికి ఆన్సర్ ఉందో లేదో తెలియదు. కానీ ఇదంతా ఎలా ఉంటుందంటే కుటుంబం మొత్తం బజార్ పాలు చేసేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఇటువంటివి ఏవీ రాలేదు అసలు. అలా జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలిసేదే కాదు. రావాలి జగన్ అంటూ ఎప్పుడు 2 రాష్ట్రాలలో అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉండేది కనుక ప్రతి ఊర్లో కూడా బ్యానర్లు ఏంటి, కటౌట్లు ఏంటి, ఇవన్నీ వచ్చాయి. ఎవరా ఈ జగన్ అని చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారని అప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది ఎప్పుడు 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి సన్నివేశాల్లో. కానీ ఇప్పుడు ఈవిడ ఇంత
బహిరంగంగా పబ్లిక్లో పెట్టుకొని తన కుటుంబాన్ని తనే బయటికి ఎందుకు లాక్కుంటుంది? అంటే ఇప్పుడు కేటీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం వల్ల రక్త సంబంధాన్ని దూరం చేశారని షర్మిల అంటుంది. దాని మీద మీ అభిప్రాయం? అవును, రక్త సంబంధానికి మించిన సంబంధాలని మాట్లాడుతుంది. ఒప్పుకుందాం మనం కూడా. వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ఉందో లేకపోతే మరి ఇంకా ఏమున్నాయో, వీళ్ళిద్దరికి ఏమేమి లింకులు ఉన్నాయో మనకైతే తెలియదు. కేసీఆర్ గారు కేటీఆర్ గారి పేరు కూడా చెప్పింది ఆమె. మరి ఇన్ని పేర్లు చెప్పినా మరి వాళ్ళు వీళ్ళు కలిపి ఎందుకు ట్యాపింగ్ చేశారు? నీ ఫోనే ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? నిన్నే టార్గెట్, నీ హస్బెండ్నే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇదేంటి అనేది నీకు తెలియకుండానే నువ్వు అలా బయటకు పెట్టి మాట్లాడుతున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు లాక్కుంది కాకుండా ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారి కుటుంబంతో సహా బయటికి లాగావు కదా. ఏం తెలిసి లాగావు, ఏం తెలియక లాగావు అని ఇప్పుడు ప్రజలు మల్లగొల్లాలం అవుతున్నారు. దీనికి ఆన్సర్ ఇవ్వమ్మా షర్మిలమ్మ.